అని అడిగినప్పుడు 85 తర్వాత మన దగ్గర యుద్ధ విమానాలు లేవు అప్డేటెడ్ అని చెప్పింది. సుప్రీంకోర్టు బెత్తరపోయింది. మీరు ఆ రఫేల్ జడ్జిమెంట్లో ఉంటుంది ఆ మొక్క. 1985 తర్వాత అసలు మనం వెపన్స్ కొనకపోవడం అంటే అసలు అది ప్రభుత్వపు యొక్క ఇది, దీంట్లో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇందులో కరప్షన్ ఛాయిస్ లేదని తేల్చి చెప్పింది. అట్లా రాబట్టినే కదా ఇప్పుడు రఫేల్ నిన్న మన సాధారణంగా ఏంటి యుద్ధ విమానం వాడి మీదకి వెళ్ళి కొట్టాలి. రఫేల్ స్పెషాలిటీ ఏంటంటే మన సరిహద్దులో నుంచి కొడుతుంది. అది అంటే మనం ఎస్కలేట్ చేయలే, మనం వాడి భూభాగం దాట్లా, ఇక్కడి నుంచి కొట్టాం. అదే వాడు మన భూభాగానికి దగ్గరకు వస్తే లేపేశాం. JF-17 లాంటి దాన్ని ఆకాశ క్షేపణితో లేపేశాం. F-16 లాంటి దాన్ని ఆకాశతో లేపేశాం. అంటే మన దగ్గర శక్తి ఎక్కువ ఉంది. ఇది ఏది అప్పుడే మోడీ చేసిన స్టైల్ ఏంటంటే, ఒకటి అంతర్జాతీయంగా వాళ్ళు ఏడవకుండా, ప్లస్ వాళ్ళ దగ్గర పవర్ఫుల్ వెపన్స్ ఏమో ఉన్నాయో అవి కొంటున్నాం. అదే సందర్భంలో భారతదేశపు భౌగోళిక స్వరూపానికి అవసరమైనటువంటి కొంటున్నాం. ఇప్పుడు JF-17 ఎందుకు ఫెయిల్ అయిందంటే ఈ ఖండపు భౌగోళిక స్వరూపానికి సంబంధించినవి కాదవి. చైనా వాడికి పనికి వస్తాయి, మనకి పనికిరావు. అదే సందర్భంలో పాకిస్తాన్కి పనికిరావు. వాళ్ళది అదేది దాని పేరేంటి నేపాల్, అవి కొని వేస్ట్ అని చెప్పింది ప్రపంచానికి. అయినా వినిసాగకుండా పాకిస్తాన్ వాడు కొన్నాడు. ఇప్పుడు అది వేస్ట్ అయినాయి కదా. అదే మనం F-16 అమ్ముతానన్నది అమెరికా, మన భౌగోళిక స్వరూపానికి పనికిరాదని చెప్పాం. F-35 అమ్ముతానంది, అది మన భౌగోళిక స్వరూపానికి పనికిరావు, మాకు మా కోరిక మేరకు మా అవసరాల మేరకు మీరు అప్డేట్ చేసిస్తారంటే అబ్బెబ్బే అట్ట కుదరదు, అయితే మూసుకోండిరా అని చెప్పాం. వద్దని చెప్పి మనం ఏం చేసాం,